వైసీపీ పాలనలో అనేక అరాచకాలు జరిగాయన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతను ఇంటి నుండి బయటకు రాకుండా బంధించారని గుర్తు చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడి చేసి కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని, ఓ దళితుడిని కిడ్నాప్ చేయించి కేసులు విత్డ్రా చేయించారన్నారు. అటువంటి వారిప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని లోకేష్ చెప్పుకొచ్చారు. నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, పార్టీ నాయకులు అందరం కూడా ప్రజల తరపున పోరాడాలని అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని ఆ పైన కేసులు పెడతాం కానివ్వండి, దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టనని మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్